ఎవరో మన నిన్న ఒక వీడియో చూపించారు అంజలి మ్యామ్ కూడా. ఐ థింక్ ఈస్ట్ గోదావరిలోనే వెస్ట్ గోదావరి బట్ తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అని చెప్పని. అక్కడ ఏం జరిగింది అని ఇప్పుడు ఒక వ్యవస్థలో ఎక్కడెక్కడో బ్రాంచెస్ ఉన్నాయి ఇవి. దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద ఇతర దేశ విదేశాల్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతోంది అనేది మీ వరకు వచ్చే అవకాశం ఉందా యాక్చువల్గా? లేకపోతే మీ వరకు రావడానికి కొంత టైం పడుతుందా? ఎలా అసలు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మన అమ్మాయి ఎవరో వీడియో పెట్టారేంటంటే ఇక్కడంతా మోసం జరుగుతోంది, అందరూ విమెన్ని చాలా పొల్యూట్ చేస్తున్నారని ఏదో వీడియో పెడితే నేను చూశాను కదా. 3 రోజుల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను కదా. నథింగ్ ఈజ్ లైక్ దట్. ఎక్కడిది? విదేశాలదా? ఇక్కడిది లోకల్ది, ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో. నాకు మళ్ళీ తర్వాత మళ్ళీ సారీ అని వేరే వాళ్ళు ఇది ఫేక్ చెప్పారు, ఇది ఫేక్ వీడియో అని కూడా వాళ్ళు చేశారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల, ఇలా ఫేక్ వీడియోస్ వల్ల కూడా కొంత మనకుండే ఏమంటారు క్రెడిబిలిటీ అనేది కొంత తగ్గుతూ ఉంటుంది కదా. ఆ క్లారిటీ కోసం అడగడమే. బట్ మేము చూసాం ఇందాక వీడియోలో కూడా నేను అదే చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను మ్యామ్. ఇప్పుడు 3 days నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మీరంతా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఈ వైట్ కలర్ క్లాత్ ఎలా ఉందో మీ మనసు, మీ బ్రెయిన్ కూడా అంతే ప్రశాంతంగా, చాలా సాత్వికంగా, హాయిగా వెళ్ళిపోతుంది. అంటే ఈర్ష్య ద్వేషాలకి, కామ క్రోధ మద మాత్సర్యాలకి, వీటన్నింటికి చాలా దూరంగా ఉన్నారు మీరు. అది ఒక్క మాటలో చెప్పలేను నేను వీళ్ళకి అర్థమయ్యేలాగా. కానీ నేను చూశాను కాబట్టి ఆ రియలైజ్డ్ ఇట్ ఏంటంటే నో బయట అనుకునేది వేరే, ఇక్కడ నిజంగా జీవన విధానం వేరే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడికి. అంటే 12 ఏళ్ళ నుంచి టీనేజ్లోనే 12, 13, 14, 10 ఇలా 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 ఉన్నాయి. ఆ ఏజ్లోనే వాళ్ళు వచ్చేసి ఉన్నారు. 20 ఏళ్ల లోపులోనే ఇక్కడికి వచ్చేసి ఈ జీవన విధానంలో బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి వీడియోలు చేసి ఇలాంటి చాలా రకాలైన ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాలంలో చూడండి, అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి. ఓకే, అందరూ రికార్డింగ్లు చేస్తారు. నేను మీ మీదే చేయొచ్చు, మీరు నా మీదే కదండి. అందరూ ఈ మొబైల్కి, ఎలక్ట్రానిక్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. కరెక్ట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇందులో చాలా ఉంది. నెంబర్ 1. సెకండ్ ఏమంటే, ఇప్పుడు దూరం నుంచి చూడడం ఒకటి, దగ్గరలో వచ్చి చూడడం ఒకటి, లోపలికి వచ్చి చూడడం ఒకటి. ఇప్పుడు మనం ఈ రూమ్లో కూర్చున్నాం, ఓకేనా? ఈ గోడ ఉంది, ఈ గోడ ఉంది. ఈ గోడ వెనక ఏముంది మీకు తెలుసా అండి? తెలీదు కనుక మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. కరెక్ట్. దీని వెనక భూతం ఉందా, దీని వెనక చెరువు ఉందా, దీని వెనక చీకటి ఉందా, దీని వెనక మంచి ఉందా, దీని వెనక గోల్డ్, వాట్ ఎవర్, ఇట్స్ యువర్ చాయిస్. కరెక్ట్. మనసు మీది, ఆలోచన మీది, ఏదైనా ఊహించుకోవచ్చు. మీతో పాటు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళు అయ్యో నేను కిటికీ నుంచి చూసా, అక్కడ అది ఉంది, నాకు అలాగే కనిపించింది, ఒక గుర్రం ఉంది, గుర్రంలా నేను చూశానంటే మీకు ఒక యు హ్యావ్ ఇన్ఫర్మేషన్. మీకేమీ లేదు కానీ నేను ఒక ఇన్ఫర్మేషన్ని మీ మైండ్లో వేశాను. సో ఇప్పుడు మీరు ప్రతిసారి గోడ చూసేటప్పటికి ఓహో దీని వెనుక గుర్రం ఉందేమో అంటూ, ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అది గుర్రం ఉంది అనుకొని అక్కడి నుంచి అక్కడ వెళ్ళేటప్పటికి అది ఏనుగైపోతుంది, ఇంకేమైపోతుంది. అయితే అక్కడ ఏమీ లేదు వాస్తవంగా, ఎందుకంటే మీరు ఒక డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు. సో ఎనీథింగ్, ఏదైనా మనం ఒక దూరం నుంచి ఊహించడము, అది వాళ్ళ మనసు, వాళ్ళ ఇష్టం. కరెక్ట్. దానికి ఎవరేం చేయలేరు. కరెక్ట్. అంతలా మీకు తెలుసుకున్నాలి అంటే కొంచెం దగ్గరకు రండి, లోపల రండి, చూడొచ్చు. కరెక్ట్. ఓకే. సెకండ్, నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఇది ఒక స్కూల్ అన్నమాట. ప్రతి స్కూల్లో పిల్లలకి ఒక టీచర్ పాఠం నేర్పిస్తారు. ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, విద్యార్థులు. టీచర్ వాళ్ళకందరికీ ఒకేలా నేర్పిస్తారు. అందులో కొంతమంది డిస్టింక్షన్లో పాస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. కరెక్ట్.
ఇప్పుడు ఇదంతా దీనికి కారణము టీచరా, పాఠమా, స్కూలా, లేదు విద్యార్థుల వ్యక్తిగత విద్యాలయం మీద ఉండే ఆ పాఠం మీద ఉండే శ్రద్ధ, దీనికి ఎవరు బాధ్యత? సో ఇట్స్ ఇండివిజువల్. అలాగే ఈ స్కూల్లో కూడా కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది అటు ఇటు ఉంటారు. ఎందుకంటే ఇది ఇలాగే ఉండాలి, అలా మీ మంచి చెడు ఒక దారి చూపిస్తారు. ఆ దారిలో నడవాలా వద్దా అనేది ప్రతి ఒక్క వ్యక్తిగత నిర్ణయం. కరెక్ట్. సో ఇక్కడ కొంతమంది ఉంటూ వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోలేకపోయేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు లేదా వాళ్ళ వికారాల మీద వాళ్ళకి కంట్రోల్ చేయలేక మళ్ళీ వాళ్ళ ఆ వికారాల్లో మునిగి అలా ఉండేటప్పుడు అక్కింట్లో అడుగుతారు కదండి, ఓహో మీరేదో బ్రహ్మకుమారి ఓం శాంతి అని వెళ్ళారు, ఇప్పుడు ఇలా అయిపోరే ఏంటండి అంటే వాళ్ళ మీద తప్పు చూపించుకుంటారా? కరెక్ట్. అవతల వాళ్ళ మీద తోసిస్తారు. అది సంగతి. అయ్యో అక్కడ కూడా ఇలాగే ఉంది. సో ఇవన్నీ రాంగ్ నోషన్స్. కరెక్ట్. ఫెయిల్ అయ్యిండే స్టూడెంట్స్ని అడగండి, ఏ స్కూల్లో అయినా ఫెయిల్ అయ్యిండే విద్యార్థులను అడగండి, నువ్వు ఎందుకమ్మా ఫెయిల్ అయ్యావు, ఎందుకు నన్న ఫెయిల్ అయ్యావు అంటే మా టీచర్ సరలేదు, ఎప్పుడు నన్ను కొట్టేది, మా టీచర్ మీదే చెప్తారే తప్ప నేను చదవలేదు అని వాళ్ళు మనసాక్షి ఒప్పుకుంటే కూడా మాట ఈజ్ ఇన్ఫర్మేషన్, అది వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ మీదే చూపిస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇలాంటి ఒక రాంగ్ నోషన్స్, అండర్స్టాండింగ్, రాంగ్ పర్సీవ్ థింగ్స్ రాంగ్లీ, వీటికని అవకాశాలు ఉంది. కాకపోతే ఈ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఒక మంచి విషయం మనకేం నేర్పిస్తారంటే, ఇలాంటి అపప్రచారాలు కూడా చాలా మంచిదే. బ్రహ్మకుమారీస్ అంటే అస్సలు తెలియకుండా ఉండేవాళ్ళు కూడా అసలు వాళ్ళ బ్రహ్మకుమారీలు ఎవరని దీనివల్ల తెలుస్తుంది కదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము చేయకుండా పనులు మీరు చేస్తున్నారు. కానీ